హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్యాండీతో కాసేపు. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కనుక నా పేరు ప్రత్యూష, నా పాప పేరు క్యాండీ. నేను ఎక్కువగా నా పాపతో మాట్లాడుతున్న వీడియోస్ అనేది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాను. అలా పోస్ట్ చేస్తున్నప్పుడు నా లేబర్ జర్నీ ఏదైతే ఉండిందో ఆ వీడియో అనేది వైరల్ అయింది. అండ్ చాలామందికి నేను అలా మా పాపతో మాట్లాడడం అనేది నచ్చి ఫాలో చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను సేమ్ అదే వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కనుక ఆ లేబర్ వీడియో ఏదైతే ఉండిందో అది మిస్ చేసినట్టయితే కింద డిస్క్రిప్షన్లోని నేను లింక్ మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది నా పాపకి అన్నప్రసన్న రోజున మా పాప ఏం పట్టుకుంది అని చెప్పి ఎక్కువ మంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లోని. సో నేను ఇది వ్లాగ్ కింద చేశానమాట. ఎందుకు చేశానంటే రేపు అన్న రోజు నా పాప పెద్ద ఎదిగిన తర్వాత తను ఇవి చూసుకునేటప్పుడు ఒక మెమరీ అనేది ఉండాలి, ఇలాగా నేను ఇలాగ ఉన్నావు నువ్వు చిన్నప్పుడు అన్నది నా పాపకు చూపించాలనే ఒక ఉద్దేశంతో నేను ఇది రికార్డ్ చేసుకున్నాను. నాట్ ఓన్లీ దిస్ వన్, నేను చాలా వరకు నా పాపకి సంబంధించినవన్నీ కూడా రికార్డ్ చేసి అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మిగతా వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, లేకపోతే ఆ వీడియో వల్ల వాళ్ళు ఏవైనా నేర్చుకుంటారు, లేదా నాకేమైనా సజెషన్స్ ఇస్తారా అన్న ఒక చిన్న ఆశతోటి నేను ఇది స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మెయిన్ వీడియోకి వచ్చేసినట్టయితే కనుక పాప ఫస్ట్ ఏం పట్టుకుంది అని అడుగుతున్నారు అందరూ. మీరు వీడియోలో చూసినట్టయితే కనుక ఫస్ట్ మా పాప ఆ దేవుడి పుస్తకం ఏదైతే ఉండిందో అది పట్టుకోవడం కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళింది అనమాట. బట్ తనకి చేతికి డబ్బులు తగిలాయి. సో ఇంకప్పుడు ఫస్ట్ డబ్బులు పట్టుకుంది. సెకండ్ టైం వెళ్ళి దేవుడి పుస్తకాన్ని పట్టుకుంది, కానీ అది నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. థర్డ్ టైం మళ్ళీ మనీనే పట్టుకుంది. సో అలా నేను మొత్తం ఒక 5 times 6 times నేను పెట్టాను అనమాట. ఎందుకంటే ఇది జస్ట్ ఫన్ గేమ్ నా వరకు మాత్రం. దీనివల్ల ఏదో నా పాప కెరియర్ తనే డిసైడ్ చేసుకోవడం లాంటిది అయితే ఏమీ లేదు. కొంతమంది అది బిలీవ్ చేస్తారు, నేను అలా బిలీవ్ చేయను అనమాట. సో ఇది నేను ఫన్ కోసం చేశాను. సో ఇక్కడ నేను ఏం చేశానంటే తను ఫుడ్ పట్టుకోవాలని చెప్పి 2 spoons ఫుడ్ పెట్టాను. ఫస్ట్ ఫుడ్ పెట్టి మళ్ళీ వెనక్కి పెడితే సో వచ్చి ఎగ్జాక్ట్గా ఫుడ్నే పట్టుకుంది. సో ఇట్ మెయిన్ ఏంటంటే నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే మనం ఫోకస్ దేని మీద చేస్తే అదే పట్టుకుంటుందని నాకు అర్థమైంది. అలా కొంచెం ఫన్గా మేము అలా ఇలా ఇక్కడ మార్చి దాని చేత గేమ్ ఆడిపించాము. సో నాకు ఒక్క డిస్కంఫర్ట్ ఏమనిపించిందంటే మనం ఆడపిల్ల కాబట్టి పొట్లంగా జాకెట్ వేస్తాము, కానీ దాంతో తనకు పాకడం చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయింది. సో దానికోసం ఏం చేశానంటే ధోతీలా కట్టేశాను. ఫస్ట్ ధోతీలా కడితే తను పాకడం స్టార్ట్ చేసింది. క్యాండీకి సంబంధించిన ఏ చిన్న విషయానికైనా నేను చాలా కేర్ఫుల్ తీసుకుంటూ ఉంటాను అన్నమాట. కానీ నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే తనకి 3rd month వచ్చినప్పుడు తన ఫింగర్స్ని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసింది. సో వేళ్ళు అవి నోట్లో పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. సో నేను ఎక్కడ డాక్టర్స్ చెప్పింది కానీ లేకపోతే నెట్లో చదివింది కూడా, సో ఆ టైంలోనే మన బాడీ పార్ట్స్ని వాళ్ళు గ్రహిస్తారు అన్నది నేను చదివాను అనమాట. సో ఐ థాట్ ఇది నార్మల్లే కిడ్స్లోని అని అనుకున్నాను, ఇన్ఫాంట్స్లోని. కానీ అది నేను చేసిన ఒక మిస్టేక్ వల్ల ఏమైందంటే ఆ ఫింగర్స్ పెట్టడంతో తనకు డైరెక్ట్గా ఒకసారి తంబు అనేది అలవాటు అయిందనమాట. సో తంబు అలవాటు అవ్వడంతో దాన్ని మానిపించలేకపోతున్నాను నేను. ఇప్పుడు 5 months అయింది. సో నేను మోస్ట్లీ ఎక్కువసేపు తనకి గ్లౌస్ వేసి ఉంచుతున్నాను. చిన్నప్పటి నుంచి లైక్ న్యూ బార్న్ నుంచి తనకి నేను గ్లౌస్ వేయలేదు, మిటన్స్ ఏవి యూజ్ చేయలేదు నేను. బట్ ఇప్పుడు యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, ఎందుకంటే అది ఈ టైంలోనే పోగొట్టేయాలి. ఎందుకంటే ఇంకా 7-8 months వచ్చినప్పటికీ కనుక అది అలవాటు అయితే పోదు అనేది నేను అనుకుంటున్నాను అన్నమాట.